జనం ఖర్చులు డబుల్ అయినాయి. 10 ఏళ్లలో భారీగా పెరిగిన నెలవారీ వ్యయం. రాష్ట్రంలో ఒక్కొక్కరి ఖర్చు పల్లెల్లో 4,802 రూపాయలు, పట్టణాల్లో 8,158. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ. రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్ 5. దేశంలో ఖర్చులు సిక్కింలో అత్యధికం, ఛత్తీస్గఢ్లో అత్యల్పం. నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడి. ఖర్చులు డబల్ అయినాయట కదా పబ్లిక్. రాష్ట్రంలో ప్రజల ఖర్చులు భారీగా పెరిగాయి. నెలవారీ తలసరి ఖర్చులు దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఖర్చులు గత 10 ఏళ్లలో రెట్టింపయ్యాయి. వివిధ రాష్ట్రాలతో పోల్చి చూస్తే తలసరి ఖర్చుల్లో మన రాష్ట్రం దేశంలో 5వ స్థానంలో ఉంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ చేసిన కుటుంబ ఖర్చుల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 2,61,746 కుటుంబాలు, అంటే పల్లెల్లో 1,55,014, పట్టణాల్లో 1,06,732 నెలవారీ ఖర్చులను అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలో పల్లెల్లో 3,553 రూపాయలు, పట్టణాల్లో 3,233 కుటుంబాలను సర్వే చేశారు. తిండి, చదువులు, పెట్రోల్, డీజిల్, గ్యాసు, వైద్యం తదితర అవసరాలకయ్యే ఖర్చుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంత అవుతుందంటే రాష్ట్రంలో ఒక్కొక్కరి ఖర్చు పల్లెల్లో 4,802 రూపాయలు. 4,802 రూపాయలు ఒక్కరికి. అంటే ఒక కుటుంబంలో 4 ఉంటే ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నారు? 4 అంటే 5,000 దాకా ఉంది. ఇప్పుడు దాదాపుగా 20,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఒక నెలకి ఒక కుటుంబం గడవాలంటే 20,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అదే పట్టణాల విషయానికి వస్తే అది 35,000 దాకా పోతా ఉంది. అంటే ఈ లెక్కన ఒక కుటుంబం కొనుగోలు శక్తి 20,000 అయినప్పుడు నెలకు 12 రోజులు 24, 2,40,000 రూపాయలు ఏడాదికి వాళ్ళు ఖర్చు పెడుతున్నట్లు లెక్క. అయితే 2,40,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి శక్తి ఒక కుటుంబానికి వచ్చిన తర్వాత 2 లక్షల లోపు ఆదాయం ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉంటాయా? ఇంకా ఉండవు. కాబట్టి మరి ఈ లెక్కలు, ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఈ కథా కార్ఖానా అంతా అంటే తలసరి అని చేస్తారు కదా. తలసరి చేసినప్పుడు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుందంటే ఒకరికేమో ₹1,00,00,000 ఆదాయం ఉంటుంది, ఒకరికేమో ₹1,000 ఆదాయం. మరి వీళ్ళు అప్పులలో పోతున్నారని చెప్పాలి, వీళ్ళు అప్పులలో అని చెప్పాలి. లేకపోతే తలసరి అంటే 100 కలిపి ఇట్లా తీస్తారు కాబట్టి తీస్తారు, అంటే అన్ యావరేజ్ గా తీస్తారు. సరే, ఏది తీసినప్పటికీ కూడా ఒక్క కుటుంబం ఇంత ఖర్చు పెడతా ఉందంటే 8,000 ఖర్చు పెడతా ఉందంటే 8,000లో 18% GST వేసుకో. అవును, 18% స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ. ఇందులో కొనుగోళ్లలో పోయేటువంటి ఏవైతే ఉన్నాయో ఇంత ఆదాయాన్ని ఒక్కొక్క ప్రజలు, ఈ దేశ ప్రజలు రాష్ట్రానికి ఎంత కడుతున్నారు, దేశానికి ఎంత కడుతున్నారు పన్నుల రూపంలో అనేది కూడా యావరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖర్చులు పెరిగినాయి అంటే ఆదాయం పెరిగినట్టే, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగినట్టే. ఈ రకంగా ఉంటది అన్నట్టు. ఒకప్పుడు వాస్తవానికి కూడా చిన్నతనంలో అయితే చక్కెర అయిపోతే గిలాసుల కొలత తీసుకొచ్చి తెచ్చి ఇచ్చేది. అంతనే మట్టం పోయాలన్నా నిండా పోయాలన్నారు. చక్కెర రేషన్ షాప్ లో ఇచ్చేటప్పుడు ₹3, ₹3.5 కిలో ఉంటుండే. అవును, ఇవాళ 30-40 అయింది. సబ్బు, కాట్ సబ్ అని ఉంటుండే, 501 సబ్బు ఉండే. అంతకంటే ముందు కాట్ సబ్. సావుకారు దగ్గర పోతే ఇట్లా కట్ చేసి ఇస్తాడు సబ్బు. తెల్లబట్టలకు పెడితే అది నల్లగా సబ్బు పెడితే ఒక్కోసారి. అయితే గమ్మత్ ఏంటంటే ఆ సబ్బులకు మస్తు మైల పోయేది. అవును, మస్తు మైల పోయేది. ఆ తర్వాత కాట్ సబ్బులు పోయినాక ఈ 501 సబ్బు వచ్చింది. ఆ తర్వాత రిన్ను, ఏరియలు, రాబిన్ బ్లూ అని ఉంటుండే ఒకటి, ఇట్లా తెల్లంగికి వేసుకుంటే అందుకు రాబిన్ బ్లూ ఇది వేస్తుండే. అసలు యాక్చువల్ గా ఇప్పుడు మొత్తం వేస్తలేరు కానీ అప్పుడు దాని ఏమంటారు, నీల రంగు. అదే నీల రంగుల్లో ముంచి తెల్లంగిని ఇట్లా ముంచితే ఇక అది స్టేటస్ అన్నట్టు. స్టేటస్ అట్లా నీల రంగు వేసినట్టు జర మంచిగా ఉన్నోడే అన్నట్టు, బలిసినోడు అన్నట్టు అట్లుంటుండే. సబ్బు కూడా ఎంత ₹1-2 దొరికేది. ఇప్పుడు ఏ సబ్బు దొరకలేదు. లైఫ్ బాయ్ సబ్బు అప్పుడు, ఇప్పుడు కూడా లైఫ్ బాయ్ సబ్బు చాలా మంది ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లైఫ్ బాయ్ సబ్బు ఉంటుండే. ఆ తర్వాత నిర్మా ఉంటుండే, లిరిల్ అని ఉంటుండే, లిరిల్ అని ఒకటి సబ్బు ఉంటుండే. నిమ్మకాయలు ఏం లేనోడు ఆఖరికి కుక్కుడుకాయలు దంచి పెట్టుకునేది నెత్తికి. మంచిగా చెట్లుంటాయి కాబట్టి కుక్కుడుకాయలు దంచి ఊరుకు వస్తే ఇట్లా నెత్తికి పెట్టుకునేది. కుక్కుడుకాయలు, ఇది ఒండ్రు మట్టి, ఈ శుద్ధ ఏ దొరికితే అది పూసుకొని ఎలాగెక్కేది, వెళ్ళిపోయేది, కాలం వెళ్ళిపోయేది. ఇప్పుడు చింతపండు కూడా పెట్టుకుంటుండే ఆడవాళ్ళు. ఇప్పుడు స్నానం చేయాలంటే షాంపూ ఖచ్చితంగా ఉండాల్సిందే, సబ్బు ఉండాల్సిందే. ఇక ఈ పరికరాలన్నీ ఉంటే తప్ప ఇప్పుడు స్నానం అయ్యే పరిస్థితి. మంచి వాళ్ళు అయితే మినరల్ వాటర్ కూడా ఉండాలి. మళ్ళీ అవి కూడా ఫిల్టర్ వాటరే.